Hi, welcome to Yoyo Cine Takis. Garuda Express, an international courier service. దెయ్యాలంటే మామూలుగా అందరికీ భయమే. అవి ఎలా ఉంటాయో, ఏం చేస్తాయో రకరకాలుగా బిగ్ స్క్రీన్పై చూపెట్టి భయపెడుతుంటారు సినీ దర్శకులు. అలా భయపెట్టడంలో ముందు వరుసలో నిలిచారు రాఘవ లారెన్స్. చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ దెయ్యాలను పట్టించుకోవట్లేదు ప్రేక్షకులు. పాపం లారెన్స్ ఏమైపోతాడో. శివలింగగా వచ్చిన లారెన్స్ ఇక ముందు ఏం చేస్తే బాగుంటుందో మీరే చూడండి. డాన్సర్ టు డాన్స్ మాస్టర్, యాక్టర్ టు డైరెక్టర్ కమ్ హీరో, ఇలా అంచులంచులుగా ఎదిగాడు లారెన్స్ రాఘవ. ఇప్పుడు మాస్టర్ అని ముద్దుగా పిలిపించేసుకుంటున్నాడు. అయితే లారెన్స్కు బాగా అచ్చొచ్చినవి మాత్రం దెయ్యాలే. ఆ దెయ్యం సినిమాలే ఈయనను హీరోగా ఓ రేంజ్కు తీసుకెళ్లాయి. కానీ అవే దెయ్యాలు ఇప్పుడు మాస్టర్ను ముంచేస్తున్నాయి. ముని అంటూ తమిళంలో, కాంచనా పేరుతో తెలుగులో వరుస సినిమాలతో భారీ సక్సెస్లను సాధించాడు లారెన్స్. ఇప్పుడు శివలింగ అంటూ మరో దెయ్యం సినిమా చేశాడు. పి వాసు దర్శకత్వంలో గతేడాది కన్నడలో వచ్చిన సినిమాకి ఇది రీమేక్. ఇది కూడా గంగా ముని 3 టైప్లో దెయ్యం సినిమానే. ఇప్పటికే ఇలాంటి చాలా సినిమాలు లారెన్స్ నుంచి చూసేసిన జనాలకు ఇది పెద్దగా ఎక్కలేదు. మాస్ థియేటర్లలో సినిమా బాగానే ఆడుతున్నా ఆ వసూళ్లు మూవీని నిలబెట్టేసి హిట్ చేసేంత స్థాయిలో లేవు. రీసెంట్గా మొట్ట శివ, కెట్టె శివ, పటాస్ రీమేక్ ఫ్లాప్తో లారెన్స్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు దెయ్యం సినిమా శివలింగ కూడా ఆకట్టుకోలేకపోయింది. వరుసగా దెయ్యాలనే చూపిస్తుండటంతో జనాలకు కూడా మొహం మొత్తేసింది. అలాగని దెయ్యాలు కాకుండా వేరే సినిమాల్లో తనను తాను చూపించుకొని సక్సెస్ సాధించడం లారెన్స్ వల్ల కావడం లేదు. ఇప్పుడు ఆ దెయ్యాలను పూర్తిగా పక్కన పెట్టి కాసింత డిఫరెంట్ మూవీస్ ప్రయత్నించి ఇమేజ్ మార్చుకోకపోతే లో బడ్జెట్ దెయ్యాలతో సినిమాలు తీసుకొని ఏదో ఒక రకంగా సక్సెస్ అనిపించుకోవడం తప్ప హీరోగా మరో ఇమేజ్ సాధించడం లారెన్స్ కు కష్టమైపోతుందనే టాక్ వినిపిస్తోంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.